హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వీడియో ఏంటంటే మా హస్బెండ్ నా కోసం మా పిల్లల కోసం అయితే ఫిష్, మా పిల్లల కోసం అయితే ఫ్రాన్స్ తెచ్చారండి. చూడండి, ఇంట్లో వాళ్ళు తినడానికని ఫిష్ అండి, మా పిల్లలకు మాత్రమే ఫ్రాన్స్ తెచ్చారు. ఈ కర్రీ అయితే కట్ల పొయ్యి మీద వండాలనుకుంటున్నాను. చూడండి, కట్ల పొయ్యి మీద ఎలా అయితే వండుతున్నానో. అయితే కట్ల పొయ్యి ముట్టించుకొని ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రాన్స్లోని చిన్న ఉప్పు కారం వేసుకొని ఉంచుకోవాలి. అవి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎలా అయితే ఫ్రై అవుతున్నాయో. ఫ్రాన్స్ ఏంటంటే మనం ఎంత ఫ్రై చేస్తున్నా సరే వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఉన్నంతసేపు కూడా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అసలు కర్రీలో వాటర్ అనేది ఉండకూడదు ఫ్రై అయ్యేటప్పుడు. అప్పుడైతేనే మనకి ఫ్రాన్స్ స్మెల్ అంతా పోయి వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ అయితే మా పిల్లల కోసం కాబట్టి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసి కారాలు అవి లేకుండా చేస్తున్నాను. ఇదే ప్రాసెస్లో పిల్లలకు కానీ కర్రీ వేస్తే చాలా హ్యాపీగా తింటారు. దీనికోసం అయితే నేను చిన్న వెల్లుల్లిపాయ, చిన్న అల్లం, 2 టమాటాలు వేసి పేస్ట్ చేశాను. కొంచెం జీలకర్ర వేసుకొని ఇదే ఇంక ఇందులో ఒక మసాలా, పెద్దగా మసాలా కూడా యూజ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కారం ఎక్కువైతే మా పిల్లలు తినరు అన్నమాట. అందుకే నేను కారాన్ని చాలా వరకు తగ్గించేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో కానీ మీరు కూడా చేస్తే మీ పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో కర్రీ. సో ఇలాగే చేసుకుంటే మాత్రం పిల్లలు అయితే చాలా బాగా తింటారు. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రైని కూడా బాగా పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. చాలా బాగా ఫ్రై చేసుకున్న తరువాత మనకి బాగా వేగించుకుంటే స్మెల్ అది బాగా వస్తుంది. ఆ స్మెల్ వచ్చినంతసేపు బాగా వేగించుకోవాలి అనమాట. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఆ బిట్ కట్ అయిందేమో చిన్నదుప్పు వచ్చింది, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఉప్పు కారం అన్నీ ప్రాన్స్కి పట్టేంత వరకు అలా కలుపుకుంటూ మీరు ఉండాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుతుంది కదా, ఇంకొక 2 మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టేసి అవన్నీ ప్రాన్స్లోకి వెళ్ళేంత వరకు వేగించుకోవాలి. వేగిన తర్వాత మరి కొన్ని వాటర్ వేసుకొని, ఆ వాటర్ చూసారు కదా, వాటర్ వేసుకుందాము. కొన్ని వేసుకోండి, ఆల్రెడీ సగం ఫ్రాన్స్కి ఇంకిపోయే ఉంటుంది. ఇంకొంచెమే వాటర్ వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు చూసుకోవాలి అనమాట. చూసారు కదా, అవన్నీ బాగా మిక్స్ అయ్యి కొంతసేపు అలా పొయ్యి మీద ఉంచుకుంటే బాగా ఉడుకుతుంది. అయితే కట్టెల పొయ్యి మీద వంట చేయడం బెస్టే, కానీ కొత్తగా చేసిన వాళ్ళకైతే కొంచెం మంట అది ఆవరేది కొట్టేస్తుంది. నాకైతే అలవాటే కాబట్టి నేను బాగానే చేస్తాను. కానీ కట్టెల పొయ్యి మీద చేసిన వంటకి నిజంగానే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నార్మల్గా స్టవ్ మీద చేసిన దానికంటే కూడా ఇది కొంచెం బాగుంటాయి టేస్ట్. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నదో. ఇలానే చేసుకోవాలి. బాగా ఉడికించుకుంటే కొంతసేపటికి అలా ఆవిరికి పొయ్యి మీద బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత చూసారు కదా, బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసి వేసేసుకోవాలి అనమాట. మామూలుగా మనం వేసుకుంటే అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలు కొత్తిమీర అస్సలు ఒప్పుకోరండి. అసలు కరివేపాకు, కొత్తిమీర చూస్తే వాళ్ళు అస్సలు ఇష్టపడరు, తినరు బాగా. అందుకని నేను అవి తగ్గించేశాను. బాగా ఇలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత మీరు కలుపుకొని ఇంకొక 1 మినిట్ స్టవ్ మీద ఉంచేసుకుంటే కట్టెల పొయ్యి మీద ఉంచేసుకుంటే దగ్గరికి బాగా అయిపోతుంది. దగ్గరికి బాగా అయిపోయిన తర్వాత హ్యాపీగా తినేయచ్చు. బయటికి దించేసుకుందాము, వేరే దాని మీద మనం పెట్టుకుందాము దించుకొని. చూసారు కదా, కిందన తీసేసుకొని దాన్ని అయితే మనం ఒక చిన్న గిన్నెలో వేసేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, కొంచెం వేసుకుందాము. అప్పటికే మా పిల్లలు పక్క నుంచి మమ్మీ కూర అయిందా అని అడుగుతూనే ఉన్నారు. అయితే నా వీడియోలు అయితే అందరూ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నష్టం ఉండదండి. చేసుకోకపోతే నాకు ఇంత కష్టపడి వీడియో చేసినందుకు నా వీడియో కొంచెం మందికి వెళ్ళాలి కదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా బాబాయ్ అయితే ఇందాక నుంచి అన్నం పెట్టే అంటున్నాడు. నేనైతే టేస్ట్ చెప్తాను అంటున్నాడు. అందుకని చెప్పి ఫస్ట్ వాడికి పెట్టేశాను. వాడు ముందుగా చెప్తాను అన్నాడు.